హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్లో పర్ఫెక్ట్ ఎగ్తో బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఉన్న కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లాస్ట్ క్లాస్లో ఎగ్లెస్ చూసాం కదా, ఆ తర్వాత నేను అంతకుముందు చేసిన స్ట్రాబెర్రీ క్లాస్ని కూడా యాడ్ చేశాను. అది కూడా చూసేయండి. క్లాస్ 3లో స్ట్రాబెర్రీ కేక్ ఉంది అండ్ క్లాస్ 2లో అనేది చాక్లెట్ కేక్ ఉంది. చాలా పర్ఫెక్ట్ స్పాంజెస్ అండి. ఎలాగైతే నేను కేక్స్కి యూజ్ చేస్తానో సేల్స్ పర్పస్లో అవే స్పాంజెస్. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే నా రెసిపీస్ని ట్రై చేయండి. ఫస్ట్గా ఇప్పుడు మనం ఒక టిన్ తీసుకొని ముందుగానే బటర్ పేపర్ని మనం సెట్ చేసేసుకుందాం. ఎందుకంటే మీరు లేట్ చేస్తే కనుక ఏమవుతుందంటే మనం ఎగ్స్ అన్నీ బీట్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ పెట్టుకుంటే బ్యాటర్ అనేది లేట్ అయిపోతుంది, అప్పుడు ఎక్కువగా రేజ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయంగానే ముందు బ్యాటర్ అనేది టిన్లో షిఫ్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముందే ఇలా నేను మొత్తం బటర్ పేపర్స్తో ఆయిల్ అనేది రాసుకొని గ్రీస్ చేసుకొని టిన్కి ఇలా సెట్ చేసేసాను. చూడండి ఎలా సెట్ చేసుకున్నానో. ముందు సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఈ కేక్ నాకు హైట్ కావాలని చెప్పి నేను సైడ్ అనేది పెట్టేసుకున్నాను బటర్ పేపర్స్. ఆ తర్వాత మిడిల్లో అనేది రౌండ్గా కట్ చేసుకొని మిడిల్లో సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్ అనేది మైదా యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు వీట్ ఫ్లోర్తో చేయాలనుకుంటే వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దాని రేషియో అనేది కొంచెం సపరేట్గా ఉంటుంది. దానికి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటికి మిల్క్ అనేది అవసరం లేదు. సో 1 కప్ మైదా తీసుకొని చక్కగా జల్లించుకోండి. ఇక్కడ నేను ఇంకో కప్లో కూడా యాడ్ చేసుకొని పెట్టాను కదా, అది నేను డబుల్ క్వాంటిటీ చేస్తున్నాను. సో నేను చెప్పేది మాత్రమే మీరు తీసుకోండి. 1 కప్ అనేది మైదా యాడ్ చేసుకొని మొత్తం జల్లించుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అది కూడా చక్కగా జల్లించుకోండి. మీరు ఫస్ట్ మైదా అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 3 ఒకేసారి కూడా జల్లించుకోండి. నాది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా సపరేట్గా జల్లించుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోనే 1 కప్ అనేది పౌడర్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. 1 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఎగ్స్ అనేవి 4 యాడ్ చేసుకోండి. నార్మల్గా బేకింగ్ రెసిపీస్ అన్నిట్లోనే ఇలాగే ఉంటుంది, కానీ కొన్ని స్టెప్స్ అనేవి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించినట్టుగా చేయండి. 4 ఎగ్స్ యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసుకోండి. ఫోమీ టెక్స్చర్లో వచ్చేంత వరకు మీరు ఎగ్స్ని బీట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను వీడియో అనేది స్కిప్ చేయలేదు. స్కిప్ చేయకుండా మీకు ఎగ్స్ని నేను ఎలా బీట్ చేసుకున్నాను, ఎంత టైం వరకు బీట్ చేసుకున్నాను అనేది ప్రాపర్గా చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ప్రతి స్టెప్ అనేది కేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసేయండి. అప్పుడు మన స్పాంజీగా వస్తుంది అండ్ ఎగ్ స్మెల్ అనేది రాదు. బాగా బీట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్ స్మెల్ రాదు. ఎప్పుడు చెప్పే విషయమే కదా. సో ఇలా బాగా బీట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఈ మధ్య నేను పోస్ట్ చేయడం అనేది లేట్ అవుతుంది. లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ టైం అనేది అస్సలు లేదండి. సో మ్యాక్సిమం నేను లాంగ్ వీడియోస్ అనేది క్లాసెస్ రూపంలో ఫ్రీ క్లాసెస్ పెడుతున్నాను కదా, సో ఆ క్లాసెస్ రూపంలో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఎగ్ అండ్ ఎగ్లెస్ అన్ని రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎగ్స్లో బీట్ చేసుకునేలాగా టెక్స్చర్ చూసారా, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో పౌడర్ షుగర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు 1 కప్ పౌడర్ షుగర్ తీసుకున్నారు కాబట్టి దాన్ని 3 బ్యాచెస్ కింద లేదా 4 బ్యాచెస్ కింద కొంచెం వేసుకొని అది బాగా బీట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ బీట్ చేయండి. అలాగా 3 to 4 బ్యాచెస్ కింద వేసుకొని బీట్ చేసుకోండి. ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే సరిగ్గా బీట్ అవ్వదు అండ్ షుగర్ అనేది కింద ఉంటుంది, పైన ఎగ్స్ అనేవి బీట్ అయిపోతాయి, షుగర్ అనేది కింద ఉండిపోతుంది. సో ఇలా నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. సో అలా చేయకుండా చక్కగా బీట్ చేసుకోండి బ్యాచెస్ వైజ్గా వేసి. ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అనేది బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి.
1 కప్ షుగర్, 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ అనేది ఎసెన్స్ యాడ్ చేసుకోండి. బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ అనేది వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటాను నేను. అది వీడియోలో నేను స్కిప్ అయిపోయింది. సో హాఫ్ టీ స్పూన్ అనేది వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవాలనుకుంటే నేనైతే యాడ్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు మొత్తం ఎగ్స్ ఇలా బీట్ చేసేసిన తర్వాత ఇందులోనే ఇందాక మనం మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, అవన్నీ బ్యాచెస్ వైజ్గా వేసి కలుపుకోండి. ఇక్కడ మీరు బీటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సిలికాన్ స్పాచ్లో ఉంటుంది కదా, సిలికాన్ స్పాచ్లో తీసుకొని ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్స్ ఇంత బాగా మనం ఫోమీ టెక్స్చర్లో బీట్ చేసుకున్నవి ఆ టెక్స్చర్ పోకుండా ఉంటుంది. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పాంజ్ కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి మిస్ చేశానండి, అదేంటో మీరు గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కనుక కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఎలాగో అది రివీల్ చేస్తాను. ఇలా మొత్తం నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం యాడ్ చేసుకొని, అంటే ఒకేసారి అనేది మీరు ఎప్పుడు యాడ్ చేసుకోకండి, బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకోండి. అంటే అన్నీ మిక్స్ అయ్యాయి అన్నంత వరకు. లేదంటే ఓవర్ మిక్స్ చేసేస్తే ఏమవుతుందంటే స్పాంజ్ అనేది బాగా రైజ్ అవ్వదు. సో ఇలాగా మొత్తం నేను యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో 1/4 కప్ అనేది ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఏం మిస్ చేశానంటే ఆయిల్ మిస్ చేశాను కదా, నేను మర్చిపోలేదండి, కావాలనే ఈ టైంలో వేశాను. ఆయిల్ అనేది లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే స్పాంజ్ అనేది ఇంకా బాగా ఫ్లఫీగా వస్తుంది మనం ముందు వేసిన దానికన్నా. లేదంటే మనం బీట్ చేసిన ఎగ్స్ అనేది ఉంటుంది కదా, ఎగ్ బీట్ చేసినప్పుడు ఆ ఫోమీ టెక్స్చర్ అనేది చాలా వరకు రైజ్ అయింది, మొత్తం కిందకు దిగిపోతుంది ఆయిల్ ముందుగానే యాడ్ చేస్తే. సో ఇలాగైతే మనం లాస్ట్లో యాడ్ చేసినప్పుడు అలా అవ్వదండి. సో లాస్ట్లో యాడ్ చేసుకోండి, నార్మల్గా మొత్తం మిక్స్ అయిపోయింది అన్నట్టుగా కలుపుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను కలిపేది కూడా ఎక్కడ మిస్ చేయలేదు. సో ఎవ్రీథింగ్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి మిస్ చేయకుండా ప్రతి స్టెప్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్మూత్గా కలుపుకోండి, బాగా ఓవర్ స్పీడ్గా అయితే కలపకండి. జస్ట్ అండ్ కింద నుంచి కూడా ఒకసారి స్పాచులాతో తీసి కలపండి. ఎందుకంటే మనం లాస్ట్లో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అనేది కింద ఉంటుంది. సో అలాగా ఉండకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి. మీరు ముందుగానే ప్రీ హీట్కి అనేది పెట్టేయండి. ఎప్పుడైతే ఎగ్స్ అనేది బౌల్లో యాడ్ చేసుకొని బీట్ చేయాలనుకుంటారో యాడ్ చేసుకోగానే మీరు ప్రీ హీట్కి ఓవెన్ పెట్టేయండి. లేదంటే కడాయి అనేది స్టవ్ మీద ప్రీ హీట్కి పెట్టేసి ఆ తర్వాత మిగతా కేక్ ప్రాసెస్ అంతా మీరు స్టార్ట్ చేయండి. లేదంటే ఇది మిక్స్ చేయగానే మళ్ళీ ప్రీ హీట్ 10 to 20 minutes ఇది వెయిట్ చేయకుండా, అప్పుడు వెయిట్ చేస్తే ఏమవుతుందంటే బ్యాటర్ అనేది సరిగా రేజ్ అవ్వదని చెప్పాను కదా. సో ముందుగానే ప్రీ హీట్కి పెట్టేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాటర్ మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది. సో దీన్ని టిన్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి ఆ తర్వాత ఒక టూత్ పిక్ అనేది తీసుకొని దాంతో నీట్గా ఇలాగా కలుపుకోండి. అంటే ఎయిర్ బబుల్స్ ఏం ఉండకుండా చక్కగా ఇలాగా టూత్ పిక్తో కలుపుకొని తీసేయండి. అప్పుడు బబుల్స్ అనేవి పెద్ద పెద్దవి రావు, మరీ పెద్దవి వస్తే బాగోవు కదా. సో మొత్తం ఇలా కలుపుకోండి, ఎక్కువగా ఓవర్ మిక్స్ అయితే చేయకండి. ఇప్పుడు ప్రీహీట్ ఆల్రెడీ పెట్టేశాను నేను ఓవెన్కి. ప్రీహీట్ పెట్టిన ఓవెన్లో 180 degrees దగ్గర టెంపరేచర్ని పెట్టి బాటమ్ రాడ్ వరకే ఆన్ చేసి ఫ్యాన్ మోడ్ ఆన్ చేయండి. ఆన్ చేసి 30 to 40 minutes అనేది బేక్ చేయండి. చూస్తున్నారా బేకింగ్ టైంలో ఎలా ఉంటుందో. సో ఇలా రైజ్ అవుతుంది. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూల్ అవ్వడానికి ఉంచేయండి. అండ్ మీ దగ్గర కనుక ర్యాక్ ఉంటుంది కదా, స్టీల్ ర్యాక్, ఆ ర్యాక్ ఉంటే అప్ సైడ్ డౌన్ పెట్టేయండి కేక్ని. నేను అలా పెట్టలేదు, సో ఇలాగ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. అయినా ఏం ప్రాబ్లం లేదండి, పై లేయర్ చిన్న లేయర్ తీసేస్తే సరిపోతుంది. కేక్ ఎంత స్పంజీగా ఉందో చూపిస్తాను లేయర్స్ కింద కట్ చేసి. సో చూసేయండి,
ఇలా మీరు ఎప్పుడైనా సరే కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా డీమోల్ చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు దాన్ని చక్కగా కూల్ అవ్వనివ్వండి. కూల్ అవ్వకముందు డీమోల్ చేసేసి ఐసింగ్ అనేది చేయకండి. నేను అలా చేసి చాలా 2-3 టైమ్స్ మిస్టేక్ చేశాను అలాగా. సో ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఏమవుతుందంటే మనమేమో కూల్ కేక్స్ వాడతాం కాబట్టి ఎక్కువ శాతం కూల్ కేక్స్కి అయితే క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. మీరు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు తీసినా సరే అప్పుడు మీరు ఐసింగ్ చేసినా మెల్ట్ అయిపోతుంది. సో అలాంటి మిస్టేక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఫస్ట్ లేయర్ చిన్న లేయర్ తీసేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఆ లేయర్ వల్ల మీకేం వెయిట్ ఏం తక్కువ అయిపోదండి, ఇంకా వెయిట్ ఎక్కువగానే వస్తుంది కేక్. సో కట్ చేసి చూపిస్తున్నాను కదా, చాలా స్పంజీగా ఉంటుంది, చాలా ఈజీగా, చాలా బాగుంది. చూసారా, కేక్ స్పాంజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదే స్పాంజ్ నేను సేల్స్కి యూజ్ చేస్తాను. బటర్ స్కాచ్ ఫ్లేవర్కి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ రెసిపీలో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీరు కేక్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు. సో మీకు నచ్చితే కనుక, యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి. ఒక చిన్న లైక్తో, మీ చిన్న లైక్తో ఇంకా ఎన్నో రెసిపీస్ చేయడానికి మాకు బూస్టప్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇదే ఛానల్లో ఫ్రస్ట్రేటింగ్ కుకింగ్ రెసిపీస్ అనేవి చాలా అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇంతవరకు లాస్ట్ వరకు మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.